ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులను జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్ట్ కేసులలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ రెండు సంస్థలకు మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగాలపై ఈడీ నోటీసులను జారీ చేసింది. మహేష్ బాబుకు ఆయా సంస్థలు చెల్లించిన పారితోషికంపై కూడా ఆరా తీయనుంది. యాడ్స్లో నటించినందుకు గాను 3,40,00,000 రూపాయలు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ప్రమోషన్స్ కింద 2 కంపెనీల నుండి నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 5,90,00,000 రూపాయలు తీసుకోగా ఇందులో 3,40,00,000 రూపాయల నగదు, 2.5 కోట్ల రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి అయితే ఈడీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా సురానా గ్రూప్స్ అలాగే సాయి సూర్య డెవలపర్కి సంబంధించి మహేష్ బాబు ఏదైతే ప్రమోషన్స్కి అయితే ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థల నుంచి మహేష్ బాబుకు 5.90 ఏదైతే 5.90 కోట్లు ఏదైతే మహేష్ బాబుకు అందినట్లయితే ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే 3.4 కోట్ల అమౌంట్ ఏదైతే క్యాష్ రూపంలోనో అలాగే 2.5 అమౌంట్ ఆర్టీజీఎస్ ద్వారా మహేష్ బాబుకి అయితే వెళ్ళినట్లు ఇటు ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నెల 16న ఏదైతే ఈడీ అధికారులు ఇటు సురానా గ్రూప్స్తో పాటు సాయి సూర్య డెవలపర్స్ అలాగే దానికి సంబంధించిన అనుబంధ సంస్థలపై ఈడీ అధికారులు రైడ్లు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఎస్బీఐ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని దానిని ఏదైతే విదేశాలకు మళ్లించినట్లు ఇటు ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు. గతంలో ఏదైతే ఈ సంస్థలపై హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు అయితే నమోదైనవి. ఈ కేసుల ఆధారంగా ఏదైతే ఇటు ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన 2 రోజుల పాటు హైదరాబాద్లో పలు చోట్ల ఏదైతే ఈడీ రైడ్స్ అయితే జరగడం జరిగింది. ఈ రైడ్స్లో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అలాగే కొంత అమౌంట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రైడ్స్లో సుమారు 100 కోట్లకు పైగా లావాదేవీలకు సంబంధించి ఆధారాలు కూడా ఏదైతే ఈడీ అధికారులు అయితే సేకరించారు. ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు మరొక షాక్ ఇచ్చారు. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈడీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 28వ తారీఖుని ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఇటు ఈ సంస్థల నుండి మహేష్ బాబుకు 5.9 కోట్ల రూపాయలు ఏదైతే ఇటు మహేష్ బాబుకు చేరాయి కాబట్టి దీనిపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా యాడ్ ప్రమోషన్కి సంబంధించి ఈడీ అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యాడ్స్ రూపంలోని అంటే ఈ అమౌంట్ ఏ విధంగా మహేష్ బాబుకి ఇచ్చారు, అలాగే మరొక పక్క దీనిపై అంటే ప్రమోషన్కి సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకున్నారు, దీనిపై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే వాళ్ళు చేసుకున్నారనే దానిపై ప్రస్తుతం ఏదైతే ఈడీ అధికారులు మహేష్ బాబుని అయితే ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28వ తారీఖున మహేష్ బాబు ఈడీ అధికారులు అయితే విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఈడీలో నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ సాయి సూర్య డెవలపర్స్ కావచ్చు లేదంటే దీనికి సంబంధించిన అనుబంధాల సంస్థలు అంటే రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా భారీ మోసాలకే తెరలేపాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బై నెంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక్కొక్క ఫ్లాట్ను కూడా 4-5 అయితే విక్రయించారు. అలాగే ఇన్వెస్టర్ల దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని వీటన్నిటినీ కూడా ఏదైతే మనీ లాండరింగ్ ద్వారా అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా పంపించడం జరిగింది. అలాగే మరొక పక్క బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కొన్ని వేల కోట్ల రుణాలు తీసుకుని వీటన్నిటినీ కూడా అవుట్ ఆఫ్ కంట్రీకి అయితే పంపించడం జరిగింది. దీనిపై మనీ లాండరింగ్ జరిగిందని అనేక సార్లు ఏదైతే ఈ సంస్థలతో పాటు సురానా గ్రూప్స్తో పాటు సాయి సూర్య డెవలపర్స్ అలాగే దానికి సంబంధించిన అనుబంధ సంస్థలన్నింటిపై కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు అయితే నమోదైనాయి. ఈ కేసుల ఆధారంగానే ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా 2 రోజుల పాటు హైదరాబాద్లో పలు చోట్ల ఈ సురానా గ్రూప్ సంస్థ ఎండీ ఇళ్లలో కావచ్చు ఇటు సాయి సూర్య డెవలపర్స్ ఎండీ ఇళ్లలోనే అలాగే స్నేహితులు ఆఫీసుల్లో కూడా ఈడీ అధికారులు పూర్తిగా 2 రోజుల పాటు రైడ్స్ అయితే నిర్వహించారు. ఈ రైడ్స్లో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు 70 లక్షల పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 100 కోట్లకు సంబంధించి లావాదేవీలు కూడా జరిగినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఈ ప్రమోషన్స్ అంటే ఈ సాయి సూర్య డెవలపర్ సురానా గ్రూప్స్కి సంబంధించి ఇటు యాడ్స్ రూపంలో మహేష్ బాబు కూడా యాక్ట్ చేశారు. ఈ యాడ్స్ రూపంలో మహేష్ బాబు యాక్ట్ చేసినందుకు కూడా ఇటు మహేష్ బాబుకు 5.9 కోట్ల రూపాయలు కూడా అప్పచెప్పినట్లయితే ఇది గుర్తించింది. ఇందులో ఏదైతే 3.4 కోట్లు క్యాష్ కింద అలాగే 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా మహేష్ బాబు అకౌంట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇటు మహేష్ బాబుకి ఈ అమౌంట్ వెళ్ళడంతో కూడా ఇప్పుడు ఈడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మహేష్ బాబుని ఈ నెల 28వ తారీఖున అయితే విచారించనున్నారు. ఆ విచారణకి మహేష్ బాబు హాజరవుతారు లేదైతే మనం చూడాలి. ఎందుకంటే మహేష్ బాబు వివాదాలకు మాత్రం చాలా దూరంగా
ఉంటారు, ఎప్పుడు కూడా ఏదైతే తన పని తాను చేసుకుంటాడో తప్ప వివాదాల్లోని వీటిలో అయితే ఎప్పుడు తలదూర్చరు. కానీ ఇప్పుడు సాయి సూర్య డెవలపర్స్ విషయంలో చూసుకున్నట్టయితే ఇటు ఈడీ అధికారుల రంగంలోకి దిగి ఇటు మహేష్ బాబుకి ఏదైతే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోని ఈ నెల 28వ తారీఖున విచారణకు హాజరవుతారా లేదైతే మనం వేచి చూడాల్సి ఉంది మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.